హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో మేము ముందుకు వచ్చేసాను. ఒక అందమైన స్టోరీ అన్నమాట ఈరోజు నేను చెప్పబోయేది. అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న పిల్లవాడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడనమాట. ఉన్నప్పుడు హెవెన్లో దేవుడు ఫ్రూట్స్ పంచుతున్నాడని చెప్పి ఈ చిన్న పిల్లవాడికి తెలుస్తుంది. తెలియగానే ఈ చిన్న పిల్లవాడు నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ హెవెన్కి చేరుకుంటాడు. చేరుకోగానే ఆ ఫ్రూట్ తీసుకుందాం అనుకునేసరికి పెద్ద క్యూ లైన్ ఉంటుంది. అందరూ కూడా క్యూలో నించొని ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటారనమాట. ఈ పిల్లవాడు కూడా క్యూ లైన్లో నించొని ఆ ఫ్రూట్ తీసుకోవాలని ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ లోపు ఆ చిన్న పిల్లవాడు టర్న్ వచ్చేసరికి ఆ చిన్న పిల్లవాడు దేవుడికి నమస్కరించి ఆ ఫ్రూట్ని తీసుకుంటాడు. ఇలా తీసుకున్నాడో లేదో కిందకి పడిపోగానే అయ్యో, ఇంత కష్టపడి ఇంత లైన్ నించొని ఆ ఫ్రూట్ని తీసుకున్నాను, నా చేయి జారిపోయింది, నాకు రాగానే అని ఫీల్ అవగానే దేవతలు వచ్చి, ఏమైంది, ఈ ఫ్రూట్ కింద జారి పడిపోయిందా, మళ్ళీ నీకు ఆ ఫ్రూట్ కావాలంటే మళ్ళీ వెళ్ళి లైన్లో నించో అని అంటారు. అనగానే సరే అని చెప్పి వెళ్తాడు. వెళ్ళగానే ఇంకా తీరా చూస్తే ఇంకేముంది, ముందుటి కన్నా ఇంకా పెద్ద లైన్ ఉంటుంది. ఎలా అయినా సరే ఖచ్చితంగా నాకు ఆ ఫ్రూట్ కావాలని, ఎలా అయినా మళ్ళీ ఆ ఫ్రూట్ తీసుకోవాలని పట్టుదల. మళ్ళీ అంత లైన్ ఉన్నా సరే ఆ చిన్న పిల్లవాడు లైన్లో నించొని మళ్ళా వెళ్తాడు. వెళ్ళి ఆ చిన్న పిల్లవాడు టర్న్ మళ్ళా వచ్చి మళ్ళా దేవుడికి నమస్కరించి ఆ దేవుడి దగ్గర నుంచి ఆ ఫ్రూట్ తీసుకుంటాడు. ఫ్రూట్ తీసుకొని అప్పుడు దేవుడు ఇలా అని చెప్తాడు, బాబు, ముందు నేను ఇచ్చిన ఫ్రూట్ కుళ్ళిపోయింది, అందుకే అది కిందకి పడిపోయేటట్టు చేశాను. వేరేది కొత్తది ఇద్దాము అని అంటే అది ఇంకా గ్రోయింగ్ స్టేజ్లోనే ఉంది, అందుకే నేను ఇంతసేపు వెయిట్ చేయించాను. ఇప్పుడు నేను నీకు ఇచ్చింది మోస్ట్ ఎమ్మియెస్ట్ ఫ్రూట్, మా ఇక్కడ ఫామ్లో ఉన్న అన్ని ఫ్రూట్స్లో దిస్ ఇస్ ద మోస్ట్ ఎమ్మియెస్ట్ ఫ్రూట్. సో నీకు ఈ ఫ్రూట్ నేను ఇప్పుడు నీకు ఇస్తున్నాను, దీంతో నువ్వు ఎంజాయ్ చేయని చెప్పి ఆ దేవుడు ఆ పిల్లవాడికి చెప్పాడు అనమాట. అప్పుడు ఆ పిల్లవాడి ఫేస్లో ఎంత గ్లోయింగ్, ఎంత ఆనందం అంటే ఇంకా మాటల్లో వివరించలేమన్నమాట. అంత ఆనందం ఆ చిన్న పిల్లవాడి ఫేస్లో. సో మనం ఈ స్టోరీ నుంచి ఏం నేర్చుకున్నామంటే, మనం కూడా చాలా ఎఫర్ట్స్ పెడతాము ఏదైనా ఒకటి చెయ్యాలి లేదా సాధించాలి అని. బట్ ఒక్కొక్కసారి మనం పెట్టిన ఎఫర్ట్స్ తగ్గట్టు మనకి ఫలితం లభించకపోవచ్చు. కానీ ఒక రోజు ఫైనల్ వన్ డే మాత్రం మనం పెట్టిన ఎఫర్ట్స్కి మనకి 100% రిజల్ట్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.